ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాద ప్రజలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనుదినము కూడా మరి ఈ యొక్క 21 డేస్ ప్రేయర్స్ని అందరూ కూడా మరి ప్రార్థన చేస్తున్నారని అలాగే ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాము పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం కానీ మనం చూసినట్లయితే, ఫర్ ఆల్ దోస్ హూ ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్ విల్ బి హంబల్డ్ అండ్ దోస్ హూ హంబల్ దెమ్సెల్వ్స్ విల్ బి ఎగ్జాల్టెడ్. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి కానీ మనం చూసినట్లయితే, ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. దేవాలయానికి వచ్చారంటే ఇద్దరు మనుషులు. వారిలో ఒకరు పరిసయ్యుడు, రెండోవాడు సుంకరి. పరిసయ్యుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గింపుకునేవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను, పరిసయ్యుడు అలాగే సుంకరి. ఫారసీ అండ్ ట్యాక్స్ కలెక్టర్, వీరిద్దరు కూడా మరి ఎక్కడికి వచ్చారని దేవాలయానికి వచ్చారు. వచ్చి ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటిగా పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మరి ఆయన తనకు గొప్పతనాన్ని, తను దేవునికి ఏమేం చేస్తాడో, ఆలయంలో మరి ఎంతెంత మరి అతను మరి డబ్బు ఇస్తాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. వారం నాకు 2 మార్లు ఉపవాసం, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను తనలో తాను ప్రార్థిస్తున్నాడంట. అలానే నేను ఇతరులలాగా ఉండను, నేను దొంగల్లాగా ఉండను, అన్యాయస్తుల్లాగా ఉండను, వ్యభిచారులాగా ఉండను అని తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ యేసయ్య ఆయన తన యొక్క శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక, మానవుని ఆహారం మాకు దయచేయం అని ఈ విధంగా మరి ఆయన ప్రార్థన క్రమము నేర్పించాడు. కానీ ఇక్కడ ఈయన ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? తన గురించే తాను గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎటువంటి వాడు అనే విషయం చెప్పుచూ మనము ప్రార్థన చేయాలి. కానీ అతడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రెండవ వ్యక్తి సుంకరు ఉన్నాడు. సుంకరి అయితే దేవుని యొక్క సన్నిధికి రావటానికి కూడా భయపడుచు దూరంగా ఉన్నాడు. సుంకరి దూరంగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికినప్పుడు, ఎందుకంటే ఈ యొక్క ప్రార్థనలో ఏం కనబడుతుందంటే తగ్గింపు కనపడుతుంది. తన యొక్క సిచ్యువేషన్ ఏంటి అనేది అక్కడ దేవుని దగ్గర కనపడుతున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటామండి. కాదు, దేవుని సన్నిధిలో ఏం కావాలి? తగ్గింపు, వినయము, విధేయత, ఇవే కావాలండి. మనం చేసేటువంటి ప్రార్థనలు కూడా ఇంతవరకు కూడా మనము హిజ్కియా ప్రార్థన కానీ, సొలొమోను మహారాజ్ ప్రార్థన కానీ, అలాగే మరి హన్నా ప్రార్థన కానీ, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వారి యొక్క ప్రార్థనలో విధేయత కనబడుతుంది, వినయం కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది, నమ్మకం కనబడుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రార్థన ఏంటంటే గర్వం మాత్రమే కనబడుతుందండి. మరి అందుకే దేవుడు అన్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ 2 ప్రార్థనలలో, సుంకరి చేసినటువంటి ప్రార్థన అలాగే పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన, ఈ 2 ప్రార్థనలో దేవుడు దేన్ని అంగీకరించాడంట?
సుంకరి చేసినటువంటి ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరించాడు. ఎందుకంటే అతను రొమ్ము కొట్టుకొంచు, అయ్యా నేను పాపినయ్యా, నువ్వు నన్ను క్షమించు అని చెప్పేసి, నా పాపిని నన్ను కరుణించు అని పలికినప్పుడు అతని యొక్క ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరించాడండి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. మళ్ళీ మనం కూడా సరే పరీక్ష చేసుకుందాం. మనం హెచ్చించుకుంటున్నామా, లేకపోతే దేవుని హెచ్చించుచున్నామా? మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ, మన ప్రార్థనలో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ మనము ముందుకు సాగుదాము. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలంలో షాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా ప్రభు నాతను మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన. 21 days ఆఫ్ ప్రేయర్స్లో ఈ దినం మంది పరుసైన ప్రార్థన, సుంకరి ప్రార్థన ప్రభ మా ముందు ఉంచారు నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. అవును నాయన ప్రభ, పరిసయుడు చేసినటువంటి ప్రార్థన ప్రభ గర్వంతో కూడింది. అలానే సుంకర్ చేసినటువంటి ప్రార్థన తగ్గింపు, వినయము, విధేయత కూడింది. కాబట్టి మరి ఆ తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినాడు ప్రభా. నీ వాక్యం చెప్పిన రీతిగా మరి తను తాను తగ్గించుకోవడం వల్ల సుంకర్ యొక్క ప్రార్థన అంగీకరించావు తండ్రి. మేము కూడా ఆ విధంగా ప్రార్థన చేయటానికి మీరు మాకు సహాయము దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.